అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నిద్రాహారాల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. సమయాన్ని తినడం, సమయాన్ని పనుకోవడం, చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చేసుకోవాలి. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. టెన్షన్లు తగ్గించుకోవాలి. మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ కీర్తి, గౌరవ మర్యాదలు తగ్గడమే కాదు, ఆర్థికంగా దెబ్బతింటారు. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఏదో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించేయాలి, షేర్లో ట్రేడింగ్లో డబ్బులు చేయాలనుకుంటే నష్టపోతారు. ఒకసారి ట్రేడుల్లో షేర్లు పెట్టేవాళ్ళు జాతకాలు చూసుకుని బలంగా ఉంటేనే పెట్టాలి. ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోవడం కానీ, చేయవలసిన పనులు వాయిదాలు పడడం కానీ, కొన్ని అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. తొందరపాటు మనస్తత్వం వల్ల కూడా అప్పులు, రుణాలు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. అనవసరమైనటువంటి పనులు చేయడం వల్ల టైం వేస్ట్ అవ్వడమే కాదు, డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. ఇక మీతో కొంతమంది మంచిగా మాట్లాడి మీ సీక్రెట్స్ తెలుసుకుని బయట పెట్టి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఉంటుంటాయి. డబ్బుల విషయంలో కూడా అంతే, జాగ్రత్తగా ఉండాలి. ఇక పెద్దవారి మనసును నొప్పించడం కానీ, ఇంట్లో పెద్దవాళ్ళతో గొడవలు పెట్టుకోవడం కానీ మీకు మంచిది కాదు. అలాగే ప్రేమించిన వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పై వాళ్ళ అధికారుల యొక్క అనుమతి లేకుండా చేసే పనుల వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా మీరు పనులు చేసేటప్పుడు మీకన్నా పై వాళ్ళ యొక్క అనుమతి ఉందా లేదో చూసుకోండి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పెట్టుబడుల తగ్గ లాభాలు అయితే కనబడటం లేదు. వ్యాపారాల్లో కూడా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు, ఇంకా నష్టాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.